ஆண்டாள் திருவடிகளே சரணம். கர்க்கடே பூர்வபால்குன்யம் துளசி கால்நாத்பவாம் பாண்டே விஸ்வாம்பராம் கோதாம் வந்தே ஸ்ரீரங்கநாயகம். கூடாரை வெல்லும் சீர் கோவிந்தா உந்தன்னை பாடிப்பறை கொன்யாம் பெருசம்மானும் நாடு புகழும் பரிசினால் நன்னாக சோடகமே தோல் விளையோ தோடே சேவிப்போவே பாடகம என்றென்னை வல்லை கலனம் யாமினிவோம் ஆடை உடப்போம் அதின் பின்னே சோல் பால் சோர் மூடு வெய் பெய்து முதங்கை வசுவாறு కూడియురందు కొలరందేలోరెంబావాయ్. ప్రియ భగవత్పందులారా, ఈరోజు మనం 27వ పాసంలో స్తుహి శ్రుధం గర్తసదం యువాలం ఉపహస్తమగ్రం అనోరణీయాన్ మహతో మహీయాన్. ఈరోజు గోపికలు వాళ్ళు చేసిన నోమికి పొందవలసిన ఫలితాన్ని ప్రసాదించమని కోరుకుంటున్నారు. బయటకు స్వామితో కలిసి పరమాణం తినాలని కోరుకున్నారు. అలాగే చీరలు ఆభరణాలు కూడా కావాలని కోరుకున్నారు. బాహ్యమైన ఈ వైభవాలు కావలసినవే, కోరుకోవలసినవి, కానీ అందులో ఉన్న రహస్యం ఏమిటో కూడా తెలుసుకోవాలి. అయితే వాటన్నిటిని భగవంతుని నుండే పొందాలి, భగవంతుని కొరకే పొందాలని సూచిస్తారు ఆండాళ్ తల్లి. ఈ పాసనంలో స్వామిని గోపికలు గోవిందా అని పిలుస్తారు. స్వామి, నువ్వు పరాక్రమంతో శత్రువులను, సౌశల్యముతో మమ్మల్ని జయించావు. అడగటం తెలియని, కృతజ్ఞత తెలియని, ఏ విధంగా తిరిగి ప్రత్యుపకారం చేయని గోవులను గోపాలుల కోసం కాపాడి నీ సౌశల్యం చూపించావు. నీ గుణాలతో లోకాలన్నిటినీ జయించావు. మేము పరానే వాయిద్యాన్ని పొందినాక మేము ఒక సన్మానాన్ని కూడా పొందాలనుకుంటున్నాం. ఆ సన్మానం లోకమంతా పొగిడే విధంగా ఉండాలి. మేము కృష్ణ పరమాత్మను ఆశ్రయించినందువల్లనే ఇంతటి గొప్పదాన్ని పొందామని లోకం మమ్మల్ని చూసి తక్కువగా అంచనా వేసేవాళ్ళు ఆశ్చర్యపోయేటట్లుగా ఉండాలి. శ్రీకృష్ణుడు ఇంతటి వాడా అని నోర్లు వెళ్ళబెట్టాలి. చేతులకు గాజులు, భుజాలకు భుజకీర్తులు, చెవుల కింద భాగం దిద్దులు, పై భాగంలో పూలు, పాదాలకి నూపురాలు ఇవ్వమని అడిగారు. అంటే చేతికి నిన్ను సేవించే భాగ్యం కలగాలి. నువ్వు నా భుజాలలో ఉండే నాకు బలమైన నిలబడి నాతో చేస్తున్నాడన్న భావన కలగాలి. చెవికి పెట్టుకునే దిద్దుకు స్త్రీకి స్త్రీత్వాన్ని సిద్ధింపజేస్తున్నాం. మనస్వరూపాలని మనం గుర్తించడమే దిద్దు. అనుభవం కలుగుటే పూలు. తాను నడుస్తున్నాను అనుకుంటూ నడవటం మానడమే పాదానికి ఆభరణం. సర్వధర్మాన్ పరిత్యుత్య మామే ఏకం శరణం వజ అన్నాడు పరమాత్మ గీతలో. నువ్వు చేయవలసిన పనులన్నీ మానకుండా చేస్తూ ఉండాలి. జ్ఞానం సంపాదించు, భక్తితో ఉండు. కానీ ఇవన్నీ నేను చేస్తున్నాను కానీ నావే అని కానీ అనుకోకు. తేన భుంజీద అని ఉపనిషత్ అంటే ఈ భోగాలను విడిచిపెట్టు, అనుభవించు. విడిస్తే అనుభవించడం సాధ్యం కాదు, అనుభవిస్తూ విడిచిపెట్టడం అసాధ్యమే. మరి ఎట్లా అంటే మనసు వాటిపై పెట్టకూడదు. పైకి మాత్రం అలంకరించుకుని ఆ వైభవాలను అనుభవించాలి. దిద్దులు అంటే తిరుమంత్రం, చెవి పూలు ద్వయమంత్రం కావాలి. చర్మశ్లోకమే పాదాభరణం కావాలి. దీనిలో రహస్యం. పరమాణంలోని పాలు పరమాత్మ దివ్యమైన కళ్యాణ గుణాలు. అందులో పోసే నెయ్యి భగవంతుని యందు మనం గల ప్రీతికి గుర్తు. భగవానుడే లోపలున్నాడు, బయట ఉన్నాడు. లోపల చిన్నగాను, బయట పెద్దవాడుగా ఉన్నాడు. అంతా ఆయనే అన్న భావన కలహాలి. ఆండాళ్ తిరువడిగలే శరణం. కర్కటే పూర్వపాల్గుణ్యం తులసి కాల్నోద్భవాం పాండే విశ్వాంబరాం గోదాం వందే శ్రీరంగనాయక.